హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక వ్లాగ్ అయితే పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ అనమాట. లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా వీడియో అయితే కట్ చేశాను. అందుకని నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో చూడకపోతే ఒకసారి అయితే ఆ వీడియో అయితే చూడండి. నా వ్లాగ్స్లో ఏంటంటే నేను పనులు చేసుకుంటూ నా జీవన విధానం, అంతేకాకుండా మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్నది నా వ్లాగ్స్లో అయితే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తర్వాత నిన్న మీకు ఒక విషయం అయితే చెప్తానని చెప్పేసి అన్నాను కదా, అదేంటి అంటే నేను యూట్యూబ్ కొన్ని రోజులు పక్కకు పెట్టేసి ఒక డ్యూటీ అయితే చూద్దామని చెప్పేసి వెళ్ళాను. మా ఫ్రెండ్ ద్వారా అయితే ఇంకా వెళ్ళానమాట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నా 10th క్లాస్ మెమో మీద డేట్ ఆఫ్ బర్త్, తర్వాత నా పాన్ కార్డ్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్, సర్నేమ్స్ తప్పుగా ఉన్నాయన్నమాట. మ్యారేజ్ అవ్వకతలకి మనం 10th చదువుకున్నాం కాబట్టి దానికి పాన్ కార్డ్ మీదకి డేట్ ఆఫ్ సర్నేమ్కి తేడా ఉండేసరికి ఇంకా వద్దని చెప్పేసి అన్నారు. ఇంకా ఇంటికొచ్చాను. ఇంకా నేను అనుకున్నాను, యూట్యూబ్ నన్ను వదిలిపెట్టట్లేదో, యూట్యూబ్ నేను వదిలిపెట్టట్లేదో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇటు నుంచి నేను ఒక పక్క యూట్యూబ్ చేసుకుంటూ నేను చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ చివరికి మళ్ళీ యూట్యూబ్ దగ్గరికి రావాల్సి వస్తుంది. సక్సెస్ కోసం నేను చూస్తున్నానో, సక్సెస్ నా కోసం చూస్తుందో కూడా తెలియట్లేదు. ఎందుకంటే జూన్ 24కి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుందన్నమాట యూట్యూబ్ స్టార్ట్ చేసి. నేను స్టార్ట్ చేయకముందు మానిటైజేషన్ అంటే ముందులే ఈజీగా అవుతుంది, అందరు చేస్తున్నారు కదా, నేను కూడా చేయొచ్చు అని అనుకున్నాను. తీరా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది సక్సెస్ అనేది అంత తొందరగా రాదు. ఇది కూడా ఒక జాబ్ లాంటిదే అనమాట. జాబే ఇది. ఎందుకంటే మనం పనులు చేసుకుంటూ ఇంకా అవి అప్లోడ్ చేస్తూ ఉండాలి. దానిలో సక్సెస్ అయితేనే మనకి శాలరీ అనేది వస్తూనే ఉంటుంది. యూట్యూబ్ వాళ్ళు మనకి సార్లతోనే కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ మనకి మంచి చెడులు చెప్పేవాళ్ళు అనమాట. అవునా కాదా, నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే ఎన్ని చోట్ల తిరిగి వచ్చినా కానీ మళ్ళీ నేను యూట్యూబ్ దగ్గరికి రావాల్సి వస్తుంది. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అంటున్నారు, నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా, దాంట్లో సక్సెస్ అవ్వని చెప్పేసి ఇంకా అంటూ ఉన్నారు. కొంచెం మోటివేషన్గా అయితే నాకు చెప్తూ ఉన్నారు. నేనేంటంటే ఇంకా ఇన్కమ్ రావట్లేదు కదా, ప్రతి ఒక్కరి సంగతి ఏమో కానీ నా విషయానికి వస్తే నేను ఇన్కమ్ కోసమే యూట్యూబ్ పెట్టాను. అంతేకాకుండా ఒక మెమొరబుల్గా ఉంటుంది ప్రతి వీడియోస్. నేను పిల్లలతోనైనా ఎవరితోనైనా తీస్తున్నప్పుడు అలాంటి టైంలో ఎలా చేసాం, ఒక ఎంజాయ్ మూమెంట్ అనేది కూడా ఉంటుందని, అన్నీ యూజ్ అవుతుందని చెప్పేసి యూట్యూబ్ని నేను ఆలోచించి మరీ ఎంచుకున్న జాబ్ అనమాట. ఈ జాబ్లో సక్సెస్ అవ్వాలని అయితే మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంకా చూడాలి నెక్స్ట్ ఇయర్కైనా. ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 ఇయర్ లోపల సక్సెస్ అవ్వాలి. ఏంటంటే మళ్ళీ మనకి ఉన్న వాచ్ అవర్ అనేది పడిపోతుంది. చాలా కష్టపడాలన్నమాట. యూట్యూబ్ మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు. ఇంకా నా వ్లాగ్లోకి అయితే వస్తే ఏంటంటే, ఇంక నేనైతే గిన్నెలు బయటేసుకొని గిన్నెలైతే తోముతున్నాను. కోతులు అయితే బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అడవులలో వాటికి చెట్ల మీద ఇంకెక్కడ ఏమీ దొరకట్లేదు. ఎందుకంటే మనం అడవుల్ని నరికేస్తున్నాం, చెట్లు నరికేస్తున్నాం కాబట్టి వాటికి తినడానికి ఆహారం ఏమీ దొరక్క అవి ఇంకా పల్లెటూర్లలో, ఊర్లలో అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడైతే అసలు కోతి చూడాలంటే విచిత్రంగా అనిపించేది. అలాంటిది ఇప్పుడు కోతులు అయితే చాలా విపరీతంగా వస్తున్నాయి. ఇంకా నేను గిన్నెలు తోముతున్నాను కదా, దవక్కన ఏమన్నా వస్తాయేమని చెప్పేసినట్టు భయపడేసి వెనక్కి చూసుకుంటూ ఇంకా పని అయితే చేస్తూ ఉన్నాను. మనం చేసే మిస్టేక్ వల్ల ఏంటంటే జంతువులకే కాదు, మనకు కూడా చాలా నష్టపోతున్నాం. అదేంటంటే చెట్లు నరకడం వల్ల మనకు ఆక్సిజన్ అనేది అందుబాటులో లేక మనకు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఓజోన్ పొర అనేది దెబ్బతింటం వల్ల మనకి ఎండ చూడండి, ఈ సమ్మర్లో అయితే ఎంత వేడిగా అనిపిస్తుందో. మనం చేతిలోనే ఉన్నది, ప్రతిదీ కాపాడాలన్నా పాడు చేసుకోవాలన్నా. తర్వాత జంతువుల విషయాలకు వచ్చినా, పక్షుల విషయాలకు వచ్చినా కానీ, కోతుల విషయాలకు వచ్చినా కానీ చూడండి ఊర్లలోకి వస్తున్నాయి. ఒకప్పుడు మనం సింహాలు, జింకలు చూడాలంటే ఫోన్లలోనో, టీవీలోనో ఎక్కడన్నా ఒక్కడ కనిపిస్తే ఎంత హ్యాపీ. అలాంటిది సింహాలు, పుళ్ళు కూడా ఊర్లలోకి వస్తున్నాయని వార్తలలో చూస్తూనే ఉన్నాం. వీటన్నిటికి కారణం ఎవరు? మనం. ఎందుకంటే మనం అడవుల్ని పాడు చేయడం వల్లనే కదా అవన్నీ మనకి ఇంత భయంకరంగా అంటే వస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏది జరుగుతుందో అసలు ఎవరికీ తెలియట్లేదు. అందుకని మనం చేసినంత సహాయం మనకు తగ్గట్టు సహాయం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి ఒక మొక్కైనా మనం నాటడం వల్ల కానీ మనకైనా కానీ ఎవరికైనా కానీ మన పిల్లల వరకు కూడా ఉపయోగపడుతుంది. అవునంటారా కాదంటారా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఊరి విషయానికి వస్తే నేను ఎక్కువగా గొప్పగా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే చూడండి మా ఇంటి పక్కన ఎన్ని వేప చెట్లు ఉన్నాయి, అలాంటిది ఊర్లో చాలా చెట్లు అయితే ఉన్నాయి.
అసలు గాలికి కొదువ లేదనమాట. మనం చూడండి ఎంత ఏసీ కింద ఉన్నా గానీ చెట్టు కిందకొచ్చినాక అంత ప్రశాంతంగా ఉంటదో. మనం ఏసీ ఉంది కదా అని జెప్పేసి ప్రతి చోట మనం ఏసీని మనం వెంట తీసుకొని వెళ్ళలేం కదా! అదే మనం ప్రయాణం చేసేటప్పుడు ఒక చెట్టుని కింద వెళ్తే ఎంత హ్యాపీగా, చల్లగా అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. నువ్వు చెప్పేదేంటి మాకు తెలుసులే అని అనుకోవచ్చు. కాకపోతే ఏందంటే నా వీడియో ద్వారా ఒక్కళ్ళకైనా గానీ అవును అన్న ఒక ఆలోచన వస్తుంది అని జెప్పేసి నేను మోటివేషన్‌గా ఉంటుందని జెప్పేసి చెప్తున్నాను. తప్పుగా అయితే అనుకోమాకండి. ఇంకా మీకెలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మా అక్క ఇద్దరం కలిసి ఫన్నీ వీడియో అయితే ఒకటి చేశాననమాట. మంచి రెస్పాన్స్ వచ్చింది. బయట గూడా కామెడీ వీడియోస్ చేయండి అని జెప్తున్నారు. కాకపోతే నేను ఇక్కడ ఉండటం వలన వీడియోస్ ఏం చేయలేకపోతున్నాను. తప్పకుండా మళ్ళీ ఒకసారి అమ్మ వాళ్ళ ఊరెళ్తే ఖచ్చితంగా అయితే కామెడీ వీడియో అయితే చేయాలి అనుకుంటున్నాను. ఫుడ్ ఛాలెంజ్ గూడా చేద్దాం అనుకుంటున్నాను నా ఛానల్‌లో కూడా. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఇయర్ అయినా సరే నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ ఇయర్ అయినా శాలరీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నాను తప్పుగా అనుకోమాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ కష్టం ఏందో నాకు తెలుస్తుంది కాబట్టి నేను ఇంకా చెప్తూ ఉన్నాను. ఇక నా పనులు చేసుకుంటూ నా వ్లాగ్స్ అయితే ఉంటాయి. ఇక నుంచి అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే మీరు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసిన ముందు ఏంటంటే మధ్యలో వీడియోస్ అయితే సరిగ్గా పెట్టలేదనమాట. అది నా మిస్టేక్ కూడా. అందుకని ఇప్పుడు కంటిన్యూగా వీడియోస్ అయితే చూస్తున్నాను. ఈ ఇయర్‌లోనే నాకు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేసి మీ సపోర్ట్‌ని నాకు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాలో ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించి మీకు నచ్చినట్లయితే వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇంకా ఆల్ అని బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకైతే రీచ్ అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.